ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ స్వచ్ఛందంగా ఎందుకు నిష్క్రమించారు? తన నిర్ణయానికి ముందు వెనుక ఏం జరిగింది? చడి చప్పుడు లేకుండా నేరుగా రాష్ట్రపతి భవన్ వెళ్లి రిజైన్ చేసేంత బాధ పెట్టిన అంశం ఏంటి? అటు కొత్త వైస్ ప్రెసిడెంట్ ఎవరవుతారు? బీజేపీ నుంచి అవుతారా? ప్రాబబుల్స్ లో ఎవరుండొచ్చు? ఉత్తరాది వాళ్ళ, దక్షిణాది నుంచి, లేదంటే ఎన్డీఏ కూటమి నుంచి ఎన్నుకుంటారా? ఇది కూడా కాదు అంటే డిప్యూటీ చైర్మన్ గా ఉన్న జేడీయూ నేత హరివంశ్ కే ప్రమోషన్ ఇస్తారా? ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామాకు ఆమోద ముద్ర వేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఉపరాష్ట్రపతి పోస్ట్ ఖాళీ అయిందని కేంద్ర హోంశాఖకు వర్తమానం కూడా పంపింది రాష్ట్రపతి భవన్. త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. తన పదవీ కాలం ఇంకా 2 ఏళ్లుండగానే జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి అనూహ్యంగా రిజైన్ చేశారు. రాజీనామాకు అసలు కారణం అనారోగ్యం కాదని జస్టిస్ వర్మపై సోమవారం విపక్షాలు ఇచ్చిన అభిశంసన తీర్మానానికి ధన్కర్ ఆమోదం చెప్పడం కేంద్రానికి నచ్చలేదుట. అధికార ఎన్డీఏ పక్షం నుంచి అభిశంసన రాకముందే విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని ధన్కర్ ప్రాసెస్ చేయడంపై ఎన్డీఏకు గుస్సా తెప్పించింది. లోక్సభలో అధికార పక్షం ఇచ్చిన అభిశంసనను స్పీకర్ ఆమోదించారు. రాజ్యసభలో విపక్షాలిచ్చిన అభిశంసన తీర్మానాన్ని ఎలా ఆమోదిస్తారని పీఎం మోదీ, హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారుట. హుటాహుటిన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పీయూష్ గోయల్తో పాటు పలువురు సీనియర్లు సమావేశమై విపక్షాలిచ్చిన తీర్మానాన్ని ఆమోదించడం అసంతృప్తికి గురిచేసిందని ధన్కర్ ముఖంపైనే చెప్పారుట. ఆ తర్వాత కేంద్రం పెద్దల నుంచి ధన్కర్ కు ఫోన్ కాల్ వచ్చిందని, ఆ సంభాషణ తీవ్ర వాగ్వాదంగా మారిందని సమాచారం. ఈ వాగ్వాదంలో ధన్కర్ తన పదవి అధికారాలను ప్రస్తావించారని తెలుస్తోంది. డెబ్బై 4 ఏళ్ల జగదీప్ ధన్కర్ 2022 ఆగస్టు 11న ఉపరాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2027 ఆగస్టు 11 వరకు ఆ పదవిలో ఉండొచ్చు. కానీ 2 ఏళ్ల 344 రోజులకే ధన్కర్ వైదొలగడం కలకలం రేపింది. పార్లమెంట్ మొదలైన తొలి రోజే అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో రాజ్యసభ సమావేశాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నిర్వహించారు. ప్రస్తుతం ఆయనే ఇన్ఛార్జ్ చైర్మన్. ఆగస్టు 21 వరకు పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయి. ఈలోపే కొత్త ఉపరాష్ట్రపతి నియామకం జరుగుతుంది. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేస్తారు. రాజ్యసభను నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్న సీనియర్ల కోసం జల్లెడ పడుతోంది బీజేపీ. ఇప్పుడున్న గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ఆర్ఎస్ఎస్ మూలాలున్న వారిని పరిగణలోకి తీసుకోనుంది కమలదళం. ఉపరాష్ట్రపతిగా వివాదరహితుడు, అనుభవజ్ఞుడైన, నిష్పక్షపాతమైన నేత కోసం సర్చ్ చేస్తోంది. అయితే ఈ పోస్ట్ ఉత్తరాది వారికి ఇవ్వాలా, దక్షిణాది వారికి ఇవ్వాలా అన్న మీమాంసలో ఉంది బీజేపీ. ఒకవేళ దక్షిణాది నుంచి ఇస్తే తమిళనాడు, తెలంగాణ వైపు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన తమిళసై సౌందర్యరాజన్ కు పాలన తెలిసిన అనుభవం ఉంది. అయితే తమిళసై రాజ్యసభ సభ్యురాలు కాదు. లేదంటే బీజేపీ ఓబీసీ మోర్చాకు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ తెలంగాణ నుంచి పరిశీలించే ఛాన్స్ కూడా ఉంది. ప్రస్తుతం లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా 2 ఏళ్ల పాటు ఆయన పదవీ కాలం ఉంది. ఇక ఉత్తరాది నుంచి ఉపరాష్ట్రపతి బరిలో జేపీ నడ్డా, పీయూష్ గోయల్ లాంటి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర మంత్రుల పేర్లు కూడా పరిశీలించొచ్చన్న ఊహాగానాలున్నాయి. గవర్నర్ల నుంచి చేయాలనుకుంటే గుజరాత్ కు చెందిన ప్రస్తుత యూపీ గవర్నర్ గా ఉన్న ఆనందీబేన్ పటేల్ ఉన్నారు. బీజేపీ నుంచి కాదనుకుంటే ఎన్డీఏ పక్షాల నుంచి చూస్తే బీహార్ సీఎం నితీష్ కుమార్ ను చేస్తారని టాక్ నడుస్తోంది. గతంలో కూడా ఉపరాష్ట్రపతి రేసులో నితీష్ కుమార్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై త్వరలోనే ఎన్డీఏ పక్ష సమావేశం నిర్వహించి నిర్ణయిస్తారని తెలిసింది. రాజ్యసభలో బలాబలాల ప్రకారం చూస్తే ఏ రకంగా చూసినా ఎన్డీఏకే మద్దతుంది. ఎన్డీఏ బలపరిచే నేతనే ఉపరాష్ట్రపతి అవుతారు. పెద్దల సభలో ఎన్డీఏకు 133 మంది సభ్యుల బలముంది. ఇక విపక్ష ఇండియా కూటమికి 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది.
ఇతరులు 29 మంది రాజ్యసభ సభ్యులుంటే వీరిలో ఆప్ నుంచి ఎక్కువగా 9 మంది, వైఎస్ఆర్సీపీ నుంచి 7, బీజేడీ నుంచి కూడా 7, బీఆర్ఎస్ నుంచి 4 రాజ్యసభ సభ్యులున్నారు. ఇతరుల నుంచి ఎవరైనా ఇండియా కూటమి నిలపబోయే అభ్యర్థికి మద్దతిస్తే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక రసవత్తరంగా మారుతుంది. అయితే ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలా వద్దా అన్నది ఇంకా తెలియదు. ఏది ఏమైనా ఉపరాష్ట్రపతి పోస్ట్ ఎన్డీఏనే వరిస్తుంది. అయితే ఉత్తరాది నుంచా దక్షిణాది నుంచా అన్నది ఉత్కంఠ రేపుతోంది.